Hi viewers, today's our topic is CGMP. ఇక్కడ CGMP అంటే ఏంటి? CGMP ట్రైనింగ్ని ఎవ్రీ ఫార్మాసిటికల్ కంపెనీ ఎందుకు మ్యాండేటరీగా ఫాలో అవుతుంది? నెక్స్ట్ CGMP రెగ్యులేషన్స్ని ఎవ్రీ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంక్లూడ్ అవ్వాలి అనేది రెగ్యులేటరీ బాడీస్ ఎందుకు మ్యాండేటరీ ఇన్స్ట్రక్షన్గా ఫాలో అవ్వమని స్ట్రిక్ట్ రూల్స్ మనకి పాస్ చేశాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇక్కడ జిఎంపి ఇన్ ద సెన్స్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. సి రిఫ్లెక్ట్స్ అబౌట్ కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. ఈ రెగ్యులేషన్స్ మనకి స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, చాలా ఇయర్స్ బ్యాక్ మనకు థాలిడమైడ్ అనే ప్రొడక్ట్ ట్రాజడీ జరిగింది. ఇది ఒక థాలిడమైడ్ ప్రొడక్ట్. యాక్చువల్లీ ఈ థాలిడమైడ్ ప్రొడక్ట్ అనేది స్లీప్లెస్ నైట్స్ కోసం డెవలప్ చేశారు. వేరేజ్ ఆ కంట్రీలో ఈ థాలిడమైడ్ ప్రోడక్ట్ని ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్లీప్లెస్ నైట్స్ మార్నింగ్ సిక్నెస్ కోసం యూస్ చేయడం వల్ల అరౌండ్ 10,000 బేబీస్ సరిగ్గా ఫామ్ అవ్వకుండా పుట్టారు. ఎందుకంటే ఇది ఒక హార్మ్ఫుల్ ఎనాన్షియోమర్. ప్లెజెంటాని దాటుకొని బేబీ పైన ఇంపాక్ట్ చూపించడం వలన 10,000 బేబీస్ వరకు సరిగ్గా ఫామ్ అవ్వకుండా, స్టిల్ వాళ్ళు సరిగా అవయవాలు లేకున్నా వాళ్ళ జనరేషన్ అనేది ఫాలో అవుతుంది. ఇది ఒక వింగ్ అయితే, ఇంకొక వింగ్ ఆన్ స్పాట్ మదర్ వూమ్లో బేబీస్ చనిపోయారు. కొందరు పుట్టిన వెంటనే చనిపోయారు. ఇంత పెద్ద ట్రాజడీ పసిపిల్లల మీద జరగడం అనేది వరల్డ్ వైడ్గా ఒక్కసారి ఈ ట్రాజడీ అందరినీ అలర్ట్ చేసింది. అలర్ట్ చేసిన వెంటనే కంట్రీ వైజ్ రెగ్యులేటరీ బాడీస్ ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా రెగ్యులేటరీ బాడీ సిడిఎస్సిఓ అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. లైక్ ద సేమ్ వే ఫర్ యుఎస్ రీజియన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఫర్ ఆస్ట్రేలియా కంట్రీ థెరపటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్, ఫర్ బ్రెజిల్ యూనియన్ నేషనల్ సర్వేలెన్స్ ఏజెన్సీ ఎన్విసా అని అంటాం. ఇవన్నీ కూడా రెగ్యులేటరీ బాడీస్. ఈ రెగ్యులేటరీ బాడీస్లో రెగ్యులేటరీ గైడ్లైన్సెస్ కూడా డెవలప్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా రెగ్యులేటరీ బాడీ గైడ్లైన్ వచ్చేసి స్కెడ్యూల్ ఎం. అంటే మన ఇండియాలో ఏ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి అన్నా, మనం వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలి ఆర్ ఇంపోర్ట్ చేయాలి అన్నా ఈ స్కెడ్యూల్ ఎం రూల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైనా నుంచి డ్రగ్ ప్రోడక్ట్ మన ఇండియాకి వస్తుంది అంటే ఈ స్కెడ్యూల్ ఎం ఇన్స్ట్రక్షన్స్ని మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అయ్యి వాళ్ళు డ్రగ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనకి ప్రొవైడ్ చేయాలి. లైక్ ది సేమ్ వే మన ఇండియాలో ఉన్న ఫార్మాసిటికల్ కంపెనీస్ అన్నీ ఈ స్కెడ్యూల్ ఎం రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వాలి. ఇలా ఈచ్ రెగ్యులేటరీ బాడీ కంట్రీ వైజ్గా రెగ్యులేటరీ గైడ్లైన్స్ని స్పెసిఫై చేసినా కూడా మనకి ఐసిహెచ్ అనేది ఫామ్ అయింది. ఎందుకంటే ఇది ఒక ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ హార్మోనైజేషన్ ఆఫ్ ద టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఫార్మాసిటికల్ హ్యూమన్ యూజ్ డ్రగ్ ప్రొడక్ట్స్ ఆర్ డ్రగ్ సబ్స్టెన్సెస్ కోసం. అంటే మన వరల్డ్ వైడ్గా ఎవ్రీ కంపెనీ ఫార్మాసిటికల్స్ డ్రగ్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ రిక్వైర్మెంట్స్ని మనం మీట్ అవ్వాలి ఖచ్చితంగా. ఆ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఐసిహెచ్ మనకి డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇండియా ఉంది, యుఎస్, ఇలా డిఫరెంట్ రెగ్యులేటరీ బాడీస్, డిఫరెంట్ రెగ్యులేటరీ గైడ్లైన్స్ ఉండగా ఐసిహెచ్ అనేది ఎందుకు ఫామ్ అయింది అని. ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు వాళ్ళ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతుంటే వేరియేషన్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో హార్మోనైజేషన్ కోసం ఒక కంట్రీలో ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే సిమిలర్ ప్రోడక్ట్ని అదర్ కంట్రీలో కూడా ప్రొడ్యూస్ చేసే ఆప్షన్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ డ్రగ్ ప్రోడక్ట్లో దాని క్వాలిటీలో కానీ క్యారెక్టరైజేషన్లో కానీ ఎలాంటి ఇంప్యూరిటీస్ లేకున్నా స్పెసిఫికేషన్స్ని మీట్ అవుతూ అదర్ హార్మ్ఫుల్ ఎనాన్షియోమర్స్ ఏమీ లేకుండా హార్మోనైజ్డ్గా ఉండాలి అని అంటే ఐసిహెచ్
ఇంటర్నేషనల్ వైజ్‌గా ఒక కౌన్సిల్ అనేది హార్మోనైజేషన్ కోసం ఎస్టాబ్లిష్ అయింది. దీనిలో మనకి 14 గైడ్‌లైన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అవి Q1 నుంచి Q14 వరకు ఉంటాయి. అవి నేను ఫర్దర్ లెసన్స్‌లో మీకు డిస్క్రైబ్ చేస్తాను. రైట్ నౌ ఏంటంటే, ఈ కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అని ఇక్కడ నేనొక టర్మినాలజీని యూజ్ చేశాను. ఈ రెగ్యులేటరీ బాడీస్, రెగ్యులేటరీ గైడ్‌లైన్స్ మనకి అప్‌డేట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్‌వేర్ అనేది ఒక వెర్షన్ నుంచి ఇంకొక వెర్షన్‌కి ఎలా అప్‌డేట్ అవుతుందో లైక్ ద సేమ్ వే ఈ రెగ్యులేటరీ బాడీస్ అనేవి ఒక వెర్షన్ నుంచి ఇంకొక వెర్షన్‌కి అప్‌డేట్ అవుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈ రెగ్యులేటరీ బాడీస్ అప్‌డేట్ అయ్యాయో, మనకి ఇంటర్నల్‌గా ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి అప్‌డేట్ అవ్వాలి మస్ట్ అండ్ షుడ్‌గా. మనము ఈ రెగ్యులేటరీ బాడీ రిక్వైర్మెంట్స్‌ని మీట్ అవుతూ, ఈ సీజీఎంపీ అప్ టు డేట్ రెగ్యులేషన్స్‌ని మీట్ అయితూ ఫార్మాస్యూటికల్‌ని ప్రొడక్ట్ ఆర్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్‌ని ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెగ్యులేషన్స్‌ని ఫాలో అయ్యి ప్రొడ్యూస్ చేసిన మెటీరియల్ పైన రెగ్యులేటరీ బాడీస్‌కి ఆహ్, ఒక కన్ఫర్మెన్స్ అనేది వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది ప్రూవ్ అవుతుంది. వేరియబిలిటీస్ అనేవి ఉండవన్నమాట. అలాంటి ట్రస్ట్ వచ్చినప్పుడు మనకి మార్కెట్ ఇంప్రూవ్ అవుతుంది. రెప్యుటేషన్ ఇంక్రీజ్ అవుతుంది. కంప్లెయింట్స్ అండ్ రీకాల్స్ అండ్ రిటర్న్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. మనం ప్రొడ్యూస్ చేస్తున్న మెటీరియల్‌లో కన్సిస్టెన్సీ ఇంక్రీజ్ అవ్వడం వలన మనం క్వాలిటీ, సేఫ్టీ, ఎఫికసీని ఇంక్రీజ్ చేసిన ప్రొడక్ట్‌ని మార్కెట్‌లో రిలీజ్ చేసినప్పుడు ఎలాంటి అడ్వర్స్ ఈవెంట్స్ అండ్ డెత్ రేట్స్ అనేవి లేకుండా ఉంటుంది. సో దట్ ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్‌గా సీజీఎంపీ ట్రైనింగ్‌ని ఎలాబొరేటెడ్‌గా చెప్పాను. ఫర్ ఫర్దర్ సెషన్స్‌లో దీని ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ దేర్ ఇన్వాల్వ్‌మెంట్ అండ్ రిక్వైర్మెంట్స్ ఐ విల్ డిస్క్రైబ్ యూ.